ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బూరెలు తయారీ ఎలాగో చూసుకుందాం. ముందుగా మనం శనగపప్పు రెడీ చేసుకొని పచ్చెనగపప్పు దాన్ని మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ చేసేసుకున్న తర్వాత అది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేద్దాం, ఇడ్లీలా పెట్టుకుందాం. తర్వాత ఈసారి ఇంకో పప్పు తీసుకుందాం. ఆ ఇడ్లీలా చేసిన దాన్నే మళ్ళీ స్మాష్ చేసుకుందాం. అందులో అర కేజీ పప్పుకి పంచదార అన్నీ వేసుకొని ఒక పెద్ద ఆవిడకి చేతిలో ఇచ్చేద్దాం. పెద్ద ఆవిడ ఇప్పుడు వంటలు చేసేస్తుంది, చూసారా? మా అత్తయ్య గారు చేసేస్తున్నారు వంటలు. ఇలా రౌండ్ రౌండ్ చిన్న బాల్స్గా రెడీ చేసుకొని మా తమ్ముడు చెప్పినట్టు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సోప్ని అయితే రెడీ చేసుకోవాలండి. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల రైస్ తీసుకున్నాను నేను. బెల్లం తురిమి వేసేస్తున్నారు మా పిన్ని. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదండి, ఇది ఒక స్టైల్. ఇది ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి. సరిపడినంత బెల్లం వేసుకోవాలి. వేసుకొని చక్కగా అదంతా కరిగే వరకు కూడా కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసుకుందాము. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపలిది కూడా బాగా కుక్ అవుతుంది. మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి వేసేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఆయిల్ పీల్చలేదు, చక్కగా టేస్టీగా ఉన్నాయండి. వీటిని కుడుంబూర్లని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.